హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ఏంటంటే కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది, అది కూడా అమ్మ వాళ్ళ ఊరు అనమాట. నేను వీడియోస్ అయితే 1 by 1 పోస్ట్ చేస్తున్నాను, కానీ అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉన్న వీడియోస్ నేను ఊరి నుంచి వచ్చి దగ్గర 1 వీక్ అయిపోతుందండి. ఆ వీడియోస్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను అవే పోస్ట్ చేస్తూ ఉన్నాను. అందుకని మీకు ఇప్పుడు నేను అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళే వీడియో మళ్ళీ షేర్ చేసిన అవే కంటిన్యూషన్ వీడియోస్ అనుకుంటారు. లేదండి, నేను వచ్చి ఒక 1 వీక్ అయిపోతుంది. ఈరోజు మళ్ళీ అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళే పని ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఫాస్ట్గా పొద్దున్నే వంట చేసేసాను, ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకొని ఉన్నా. కానీ లాస్ట్ మినిట్లో ఇంకా పని ఆగిపోయింది. ఇంకా నాకు ఆఫ్టర్నూన్ అంతా కూడా ఇంత వర్క్ ఏమీ లేదనమాట. మామూలుగా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను పిల్లలు వచ్చే టైంకి లంచ్ అది ప్రిపేర్ చేస్తాను కాబట్టి నాకు ఆఫ్టర్నూన్ కూడా వర్క్ ఉండేది. ఈరోజు ఏంటంటే కొంచెం మార్నింగే నాకు ఇంట్లో పనులన్నీ అయిపోయేసరికి, అదే కిచెన్లో పనులన్నీ అయిపోయేసరికి కొంచెం నాకు టైం దొరికిందనమాట. నేను చాలా రోజుల నుంచి నన్ను అడుగుతూ ఉన్నారు, చిన్న మొక్కలకి అన్ని పూలు ఎలా వస్తున్నాయి, గులాబీ పూలు కొమ్మకే అన్ని పూలు ఉన్నాయి కదా, దగ్గర 10-15 పువ్వులు ఉన్నాయి అని చెప్పేసి నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. ఏంటి, ఏం చేస్తావు, ఎలా మెయింటైన్ చేస్తావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అయితే ఈరోజు నేను ఫాలో అయ్యే ఒక టిప్ అయితే చెప్తాను. అంటే ఇది ఒక్కటే ఫాలో అవుతానని కాదు, చిన్న టిప్స్ నేను ఫాలో అవుతూ ఉంటానండి మొక్కలు పెంచే విషయంలో. వాటిల్లో ఇది కూడా ఒకటి అనమాట. మనం గులాబీ మొక్కలకి ఏంటంటే కోడిగుడ్లు వేస్తూ ఉంటాం. మన ఇంట్లో యూస్ చేసిన కోడిగుడ్ల పెక్కులు ఉంటాయి కదా, ఆ పెక్కులు వేస్తూ ఉంటాం. అయితే చాలామంది, నేను కూడా తెలియకముందు పగలగొట్టిన పెక్కులు అలానే వేసేదాన్ని డైరెక్ట్గా. కానీ అలా వేయకూడదండి. అలా వేయడం వల్ల యూజ్ ఏమీ ఉండదన్నమాట. ఇలా పౌడర్ లాగా చేసేసుకొని ఆ పౌడర్ మనం చెట్టు మొదట్లో వేయాలి, అప్పుడే దానివల్ల యూజ్ ఉంటుంది. అన్ని మొక్కలకి వేయచ్చు, కానీ గులాబీ మొక్కలకి మనం ఎక్కువ కోడిగుడ్లు వేస్తూ ఉంటాం అనమాట. మంచిది, కొంచెం పువ్వులు ఎక్కువ పూస్తాయి అని చెప్పేసి. అయితే ఈరోజు నేను గులాబీ మొక్కలకే కాదు ఎడినమ్స్కి కూడా వేస్తున్నా. ఎడినమ్స్ ఎందుకనో పువ్వులు సరిగ్గా పుయ్యట్లేదు, అందుకని చెప్పేసి అంటే నేనేం చేశానంటే మధ్యలో ప్రూనింగ్ చేశాను అనమాట. ఇవేంటంటే చిన్న కొమ్మలు తీసుకెళ్ళి పెట్టినా కూడా బతుకుతాయి. మనం ఏదైనా చిన్న బకెట్లో మట్టి వేసేసుకొని చిన్న మొక్కలు కొమ్మలు తీసుకెళ్ళి పెట్టినా కూడా బతుకుతాయి అన్నమాట ఈజీగానే. అందుకని మొన్న అమ్మకి కట్ చేసి ఇచ్చానమాట. తీసుకెళ్ళి బకెట్లో పెట్టుకో, లేదంటే ఖాళీ ఉంటే భూమిలో ఎక్కడైనా పెట్టుకో, బాగుంటాయి, ఫ్లవరింగ్ మంచిగా వస్తుంది అని చెప్పి ఇచ్చాను. ఇస్తే ఇంకా అవి కట్ చేసినప్పటి నుంచి అవి కొంచెం మళ్ళీ గ్రోత్ అవ్వడానికి టైం పట్టింది కదా, అందుకని చెప్పేసి పువ్వులు సరిగ్గా పుయ్యట్లేదు అనమాట ఎడినమ్స్. వాటి కోసం చూస్తున్నా. అవి కూడా మంచి కలర్ అండి, చాలా బాగుంటాయి. అవి కూడా గులాబీ పువ్వుల్లాగే ఉంటాయి, మీరు ఇంతకుముందు వీడియోస్లో చూసారు కూడా. ఇంకా మొక్కలకి కోడిగుడ్ల పౌడర్ అంతా వేసేసానండి. అంటే ఎక్కువ లేదు, కొన్ని మెయిన్ మొక్కలకి కొంచెం బలం తక్కువ ఉంది అనుకున్న మొక్కలకి మాత్రం వేసాను అనమాట. తర్వాత ఇంకొక టిప్ నేనేం ఫాలో అవుతానంటే, ఇప్పుడు ఫ్లవరింగ్ ఆగిపోతుంది కదా, ఫ్లవరింగ్ ఆగిపోయిన తర్వాత ఆ కొమ్మలు నేను ఉంచను, ఇంకా ఎప్పటికప్పుడు కట్ చేసేస్తా. కట్ చేసినప్పుడు ఏంటంటే ఆ కట్ చేసిన ప్లేస్లో చిన్నగా చిగురు రావడం స్టార్ట్ అయ్యిద్ది. చిగురు వచ్చిన తర్వాత కొన్ని డేస్కి పువ్వులు పోస్తాయి అనమాట. అందుకని నేను కుండీలో మొక్కలు ఎప్పుడు కూడా హైట్ పెరగనివ్వను అనమాట, ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటాను. ఇది కూడా నాకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అండి. మొక్కలు కొంచెం హైట్ బాగా పెరిగితే, కొమ్మలు ఎక్కువ వస్తే, పువ్వులు ఎక్కువ పోస్తాయి అని చెప్పేసి అంతకుముందు కుండీలో మొక్కలైనా కూడా బాగా హైట్ పెరగనిచ్చేదాన్ని. దానివల్ల ఏమైందంటే బలం సరిపోక, అంటే ఇప్పుడు మొక్క పెరిగే కొద్దీ కొంచెం బలం ఎక్కువ అవసరం అయింది కదా, అలా పెరిగేసరికి బలం సరిపోక ఆ మొక్క కొంచెం చనిపోయిందనమాట, ఒక గులాబీ మొక్క. అప్పటి నుంచి నేనేం చేస్తానంటే ఎప్పటికప్పుడు హైట్ పెరగనివ్వకుండా కట్ చేస్తూ ఉంటాను. అలా కట్ చేసినప్పుడు మొక్క అనేది హైట్ ఎక్కువ పెరగదు, వెడల్పుగా పెరిగిద్ది అనమాట. కొమ్మలు ఎక్కువ వస్తాయి, అప్పుడు పువ్వులు ఎక్కువ పూస్తాయి. ఇది నేను ఫాలో అయ్యే ఒక చిన్న టిప్ అనమాట. మీకు కూడా షేర్ చేద్దాం. అంటే నన్ను అడిగారు చిన్న మొక్కలకి ఇన్ని పూలు ఎలా పూస్తున్నాయి అని చెప్పేసి, అందుకని నేను ఫాలో అవుతున్న 1-2 టిప్స్ అయితే ఈరోజు షేర్ చేశాను మీతో. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఇన్ని డేస్ నేను ఏమంటారు మినీ వ్లాగ్స్ కానీ, లేదంటే
ఏమైనా కుకింగ్ వీడియోస్ కానీ అవే షార్ట్స్లో షేర్ చేస్తున్నాను కానీ లెంతీ వీడియోస్ అయితే నేనేమి షూట్ చేసుకోలేదండి. ఈరోజే స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడి నుంచి మనకి డే బై డే మన ఇంట్లో మనం రెగ్యులర్గా చేసుకునే పనులు ఏవైతే ఉన్నాయో డైలీ రొటీన్ వ్లాగ్స్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. కొంచెం ఒక 3-4 డేస్ నుంచి కొంచెం ఎందుకనో మైండ్ బాగాలేదండి. మామూలుగా హెల్త్ బాగాలేకపోయినా ఎలాగోలా ఉండొచ్చు కానీ కొంచెం మైండ్ బాగాలేదంటే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట బుర్ర. ఇంకా కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి విజయవాడ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళొచ్చాము. ఆ వీడియోస్ అన్నీ కూడా ముందు మినీ వ్లాగ్స్ లాగా షేర్ చేస్తానండి. అంటే నేను పెద్ద వీడియో అయితే ఏం షూట్ చేయలేదు అని చెప్తున్నాను కదా, ఈ 1 వీక్ నుంచి మినీ వ్లాగ్సే షూట్ చేశాను. అవి మనకు ఒక 2-3 డేస్లో రిలీజ్ అవుతాయి అనమాట. షెడ్యూల్లో పెట్టేసుకున్నాను. ఎందుకంటే నాకు ఫోన్లో ఖాళీ ఉండట్లేదు అనమాట. అన్నీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర షూట్ చేసుకున్న వీడియోస్, మేము బయటకు వెళ్ళినప్పుడు షూట్ చేసుకున్న వీడియోస్ ఇవన్నీ కూడా ఉంటే ఫోన్లో అసలు ఇంకా నెక్స్ట్ వీడియో ఏమైనా షూట్ చేసుకోవాలన్నా కూడా ఖాళీ ఉండట్లేదు. అందుకని అన్నీ క్లియర్ చేసేసి వీడియోస్ అన్నీ షెడ్యూల్లో పెట్టిన తర్వాత మొత్తం క్లియర్ చేసి ఫ్రెష్గా వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. పిల్లలకి ఏంటంటే ఈరోజు స్నాక్స్ మోమోస్ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశానండి. ఆఫ్టర్నూన్ వంట మనం మార్నింగ్ చేసేసాం కాబట్టి ఇంకా అది ఏమి షూట్ చేయడానికి లేదు కదా, అందుకని పిల్లలకి మంచి స్నాక్ ఐటమ్ అనమాట మీతో షేర్ చేద్దాము అని చెప్పేసి షూట్ చేస్తున్నాను. ఇక్కడైతే విజయవాడ వెళ్ళొస్తుంటే అక్కడ ఒక ఊళ్ళో అక్కడే పండిస్తారంట, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి క్యాలీఫ్లవర్. అందుకని ఒక 3 అలా తీసుకొని వచ్చాము. ఇది సీజన్ కదా, అందులోనూ మాకు చెప్పడం మర్చిపోయాను, తెనాల్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, అంత ఫ్రెష్గా కూడా దొరకట్లేదండి. కానీ అక్కడే పండిస్తారు కాబట్టి మాకు కొంచెం 20 రూపీస్ ఏమో తీసుకున్నట్టున్నారు ఒక ఫ్లవర్ వచ్చి. ఇక్కడైతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట. బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి అని చెప్పేసి ఒక 3 ఏమో తీసుకొని వచ్చాము. మోమోస్ అండి చాలా బాగుంటాయి. టేస్ట్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. వచ్చిన వాళ్ళు చాలా మందే ఉంటారు, నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారండి. నేనేం చేశానంటే ఫస్ట్ క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి హాట్ వాటర్లో వేసేస్తాను అనమాట. పురుగులు ఏమీ లేవు, కానీ మనకేంటంటే భయం ఉంటుంది కదా, ఏమైనా వేస్ట్ కానీ ఏదన్నా బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా వచ్చేస్తుంది కదా బయటకి అని చెప్పేసి వేడి నీళ్ళలో వేస్తే మంచిది. అందుకని చెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్ళలో అయితే వేసాను. పురుగులు ఏమైనా ఉంటే పైకి వస్తాయి, బట్ పురుగులు ఏమీ లేవు, బాగానే ఉందన్నమాట. ఇంకా తర్వాత మనకి మోమోస్ కోసం పిండి అయితే కలుపుకోవాలి కదండి, గోధుమ పిండి కూడా కలిపేసి పక్కన పెట్టేశాను. మనం ఎప్పుడూ కూడా మోమోస్ చేయాలి అని అంటే పిండి కొంచెం లూజ్గా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు చపాతీ పిండిలాగా లేదంటే పూరీ పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకోకూడదండి, వాటికన్నా కొంచెం స్మూత్గా ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం లూజ్గానే కలిపాను. పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేశానండి. ఈ లోపల ఏంటంటే మనం క్యాలీఫ్లవర్ హాట్ వాటర్లో వేసుకున్నాం కదా, దాన్ని తీసేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు మనం ఒక్కసారే వేయకూడదు అనమాట, కొంచెం మిక్సీలో వేసుకొని మిక్సీని కూడా ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ వేయాలండి, లేదంటే మెత్తటి పేస్ట్ అయిపోద్ది. మనకేంటంటే పేస్ట్ లాగా ఉండకూడదు, రవ్వగా ఉండాలన్నమాట. అదో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి టచ్ చేస్తే మనకి ఇడ్లీ రవ్వ కానీ లేదంటే ఉప్మా రవ్వ కానీ ఎలా ఉంటుందండి, అలా ఉండాలన్నమాట, రవ్వగా. మనం ఒక్కసారి మిక్సీ ఆన్ చేసి అలా వదిలేసామనుకోండి పేస్ట్ అయిపోద్ది. అలా పేస్ట్ అవ్వకూడదండి, రవ్వగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. నేను కాలీఫ్లవర్ ఒక్కటే యాడ్ చేస్తున్నాను కదండి, మీరు ఇంకా దీంట్లో కావాలి అని అంటే క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు, తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా క్యాబేజీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు కావాలి అంటే ఇవన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే ప్రస్తుతానికి ఇంట్లో కాలీఫ్లవర్ ఒక్కటే ఉంది, అందుకని చెప్పేసి కాలీఫ్లవర్ ఒక్కదాంతోనే మోమోస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది మోమోస్లో పెట్టుకోవడానికి స్టఫ్ అండి. మనం వెజిటబుల్స్, మనకి ఇష్టమైన వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని మనం మిక్సీలో వేసుకున్నాం కదా, నా దగ్గర చాపర్ లేదు, మీ దగ్గర ఒకవేళ చాపర్ ఉంటే చాపర్లో వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది అనమాట మిక్సీలో వేసుకునే దానికంటే. ఈ స్టఫ్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అని అంటే ఫస్ట్ బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఉల్లిపాయలు కరివేపాకు వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత నేను పచ్చిమిరపకాయలు, అల్లం, చిన్నులపాయ ఇవన్నీ ఏంటంటే కచ్చాబచ్చాగా దంచి పెట్టుకున్నాను. ఆ కచ్చాబచ్చాగా దంచి పెట్టుకున్న ఈ పేస్ట్ కూడా వేసేసి కొంతసేపు ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేయాలి. పసుపు కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ రవ్వ, దాన్ని కూడా వేసేసి కొంతసేపు మగ్గనివ్వాలన్నమాట. మూత పెట్టేసామనుకోండి తొందరగా మగ్గిపోద్ది. ఇంకొకటి ఏంటంటే ఆ ఫ్లేవర్ అదంతా కూడా బయటకు పోకుండా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కర్రీ చేసేటప్పుడు కానీ లేదంటే ఇంకా వేరే ఏమైనా డిషెస్ ఏమైనా వండేటప్పుడు మూత పెట్టుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోకుండా ఉంటాయి. మూత పెట్టి కొంతసేపు మగ్గనిచ్చిన తర్వాత దాంట్లోనే ధనియా పౌడర్, జీరా పౌడర్, తర్వాత కారం కూడా వేసేసి ఇంకొంచెంసేపు మగ్గనివ్వాలన్నమాట.
అంతే అండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా మోమోస్లో కావాల్సిన స్టఫ్ అయితే మనం రెడీ చేసేసుకున్నాం అనమాట. పిల్లలకి మంచి స్నాక్ ఐటమ్ అండి. క్యాలీఫ్లవర్ కూడా హెల్త్కి చాలా మంచిది. ఆ తర్వాత మనం గోధుమ పిండే కాబట్టి యూస్ చేస్తున్నాము. హెల్దీ రెసిపీ అనమాట. మనం బయట తీసుకొచ్చినా కూడా అంత హెల్దీ కాదు. మనమైతే కొంచెం మంచిగా అన్నీ చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటాం. బయట ఎలా చేస్తారో తెలియదు. ఏమన్నా తీసుకురావాలి బయట నుంచి అంటేనే భయం వేస్తుంది. తప్పనప్పుడు అంటే ఇంకా తప్పదు. విడిగా ఏమైనా తెచ్చుకోవాలి అని అంటే ఈ వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు సోషల్ మీడియా కొంచెం ఎక్కువ యూస్ చేస్తునేసరికి ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా మనకి తెలిసిపోతుంది అనమాట. అలాంటివి చూస్తూ ఉన్నప్పుడు ఈ ఫుడ్ వీడియోస్ ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు అసలు భయం వేస్తుంది. బయట నుంచి ఏమైనా తీసుకురావాలి అని అంటే కొంచెం కష్టమైనా సరే రాకపోయినా సరే నేర్చుకొని పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టాలి అని చెప్పేసి నేనైతే గట్టిగా అనేసుకున్నాను అనమాట. అందుకని నేను మోమోస్ ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు వీడియో తీయలేదండి. సెకండ్ టైం మాత్రం ట్రై చేశాను కానీ లేదు, ఇంకొంచెం పర్ఫెక్ట్గా ఇంకొంచెం మంచిగా వచ్చిన తర్వాత వీడియో తీసి మీతో షేర్ చేద్దాము అని చెప్పేసి నేను పిల్లలకి రెగ్యులర్గా చేసి పెడుతూ ఉంటాను కానీ వీడియోస్ అయితే ఎప్పుడూ తీయలేదనమాట. ఇప్పుడు మాత్రం ఇంకా నాకు వచ్చింది అనుకున్నప్పుడు మాత్రమే మీతో వీడియో షేర్ చేస్తున్నాను. చాలామంది మోమోస్ చేసేటప్పుడు నేను చపాతీ లాగా చేశాను కదా, నేను అలా చపాతీ లాగా చేయరనమాట. ఒక చపాతీ ముద్ద తీసేసుకొని దాంట్లో స్టఫ్ పెట్టేసి పైన పిండితో కవర్ చేసేస్తారు. కానీ నేనేంటంటే నాకు ఇలానే అలవాటైంది. చపాతీలాగా చేసేసి లోపల స్టఫ్ పెట్టేసి పైన పిండితో కవర్ చేస్తాను. ఎవరికి ఎలా అలవాటైతే అలా అండి. టేస్ట్ ఏమీ మారదు, షేప్ ఏమన్నా మారుతుందేమో కానీ టేస్ట్ మాత్రం అదే ఉంటుంది. ఇప్పుడు మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఇడ్లీ పాత్రలో ఉన్న ప్లేట్లకి ఆయిల్ రాసేసుకొని సేమ్ మనం ఇడ్లీ ఎలా అయితే పెట్టేసుకుంటామో అలా ఇడ్లీ పెట్టేసుకుంటాం. ఆవిరికి ఉడికించుకుంటాం అనమాట. ఆవిరి కుడికించుకుంటున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. మోమోస్ వచ్చేసరికి నేను 3 ప్లేట్స్ వేసానండి. ఎందుకంటే మేము 4 ఉంటాం కాబట్టి మాకు సరిపోతాయి. పిల్లలు ఎక్కువ ఏం తినరు కదా, అందుకని చెప్పేసి 3 ప్లేట్స్ వేసాను అనమాట. మేము షేర్ చేసుకుంటాం 4. మోమో మేకర్ లేదు కాబట్టి నేను ఇడ్లీ పాత్రలో వేసేసాను అనమాట. ఇప్పుడు మనం వీటి కాంబినేషన్ సెజ్వాన్ సాస్ ఎలా చేయాలో ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే పండుమిర్చి తీసుకున్నాను, ఒక 3-4 పండుమిర్చి తీసుకున్నానండి. తర్వాత చిన్నులపాయలు తీసుకున్నాను, ఒక 4-5 రెబ్బలు. ఆ తర్వాత నేను ముందే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. నానబెట్టిన చింతపండు కూడా వేసేసాను. రుచికి సరిపడా సాల్ట్ వేసాను. ఆ తర్వాత ఇది వచ్చేసి టమాటా కేచప్ అండి. టమాటా కేచప్ కూడా వేసాను అనమాట. లాస్ట్లో కొంచెం మిరియాల పొడి, ఒక 2 స్పూన్ల ఆయిల్. ఇంతే అండి, ఈజీగా మనం సెజ్వాన్ సాస్ని కూడా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మోమోస్కి బెస్ట్ కాంబినేషన్ అనమాట. వాటన్నింటినీ కూడా నీట్గా మిక్సీ పట్టేసుకుంటే సాస్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం పుల్లగా, కొంచెం తీయగా అంటే మనం ఇది టమాటా కేచప్ వేసాం కదా, కొంచెం తీయగా ఉంటుంది అనమాట. కొంచెం తీయగా పుల్లగా చాలా బాగుంటుంది. కొంచెం మంటగా జలుబు చేసిన నోటికైతే చాలా బాగుంటుంది అనమాట. తింటుంటే మంచిగా తినాలనిపిస్తుంది. ఈలోపు మోమోస్ కూడా రెడీ అయిపోయినాయి అనమాట. ఆ సాస్లో నంచుకొని తింటుంటే లోపల ఉన్న స్టఫ్ కానీ సాస్ కానీ చాలా బాగుందనమాట. నేను అందులోనూ కొంచెం వేడివేడిగా తినేసాను. ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత పిల్లలు కూడా వచ్చేసారు. పిల్లలు వచ్చేసరికి 4:30కి అలా వస్తారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడు నేను చిద్వికి చెప్పి పంపించాను అనమాట. సాయంత్రం ఇద్దరు రండి ఇంటికి, మీరు స్నాక్స్ ఇక్కడే తినేసి వెళ్దరు కానీ అని చెప్పేసి చెప్పాను. అందుకని చిద్వి గుర్తు పెట్టుకుని వాళ్ళ చెల్లిని కూడా ఇంటికి తీసుకొని వచ్చాడు. మామూలుగా అయితే చిద్వి ఇంటికి ఒక్కడే వస్తాడు. ఈవినింగ్ టైంలో చైత్రాన్ని తీసుకురాడు అనమాట. ట్యూషన్ కూడా స్కూల్లోనే ఉంటుంది కాబట్టి చైత్ర స్కూల్లోనే ఉంటుంది. చిద్వి వచ్చి స్నాక్స్ తీసుకొని వెళ్తాడు ఇద్దరికి. ఇవి స్కూల్కి పంపించానంటే వాళ్ళు ఎలా తింటారో నాకు కొంచెం డౌట్ అనమాట. అంటే ఎక్కువ టైం ఉండదు కదా, హడావిడిగా అటు ఇటు తిరుగుతా, సరిగ్గా తింటారో తినరో అని చెప్పేసి నేను ఇంటికే రమ్మని చెప్పా. ఇంట్లో అయితే కొంచెం ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు అలా కూర్చొని, పిల్లల్లో ఉంటే ఏంటంటే ఆటల రందులో సరిగా తినరు. అందుకని నేను ఇంటికే రమ్మని చెప్పాను. వచ్చారనమాట. వాళ్ళకి చాలా బాగా నచ్చింది. చిద్వి కొంచెం అమ్మా నువ్వు ఎప్పుడు ఉండావో కొంచెం వేడిగా ఉంటే బాగుండేది మా అని చెప్పేసి అన్నాడనమాట. చైత్రాకేమో చాలా బాగా నచ్చినాయి. అది తింటుంది. మా భలే ఉన్నాయి మా అని చెప్పేసి అంటుంది. నాకు తెలియదు వాడు వేడిగా అడుగుతాడని తెలుసుంటే నేను ముందే వేడి చేసి ఉంచేదాన్ని. ఒక్కోసారి ఏంటంటే అమ్మ కాలుతుంది మా, మేము కొంతసేపు ఆగి తింటాం అంటారు. అందుకని నేను వేడి చేయలేదనమాట. హలో అండి, అందరికీ నమస్తే. నా వాయిస్ అయితే వచ్చేసింది. దగ్గర ఒక 2-3 వీడియోస్కి వాయిస్ ఆ గొంగురు గొంతుతోనే ఇచ్చాను. నా వాయిస్ నేను వింటుంటే కొంచెం బాగుందనమాట. అంటే చాలా రోజుల తర్వాత అమ్మయ్య నా వాయిస్ నాకు వచ్చేసింది అని చెప్పేసి
కొంచెం ఊపిరి పీల్చుకున్నా. ఇందాకే పిల్లలు వచ్చి స్నాక్స్ అవి తినేసి వెళ్ళారండి. వాళ్ళకి పెట్టిన తర్వాత మీతో కొంచెంసేపు మాట్లాడాలి అనిపించింది, అందుకని చెప్పేసి చిన్న వీడియో బిట్ అనమాట. ఇంకొకటి, నేను మోమోస్ చైత్రకు నచ్చుతాయో లేదో అని చెప్పేసి అనుకున్నా. చిద్వి అయితే వాడికి నచ్చింది అనుకోండి తినేస్తాడు ఇష్టంగా. చైత్ర అనుకోండి అక్కడ వదిలిపెట్టేసి ఇంకా నాకు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అందులోనూ ఏంటంటే ఈ మధ్య అసలు సరిగ్గా ఫుడ్ తినట్లేదు. దగ్గర ఒక 1 మంత్ పైనుంచే కొంచెం ఫుడ్ అది సరిగ్గా తినట్లేదు అనమాట. అందుకని ఆమెకు నచ్చవేమో, ఏం తింటుంది, నచ్చినవి అయితేనే తింటుంది లేదంటే తినదు అని చెప్పేసి అనుకుంటా ఉన్నా. తీరా చూస్తే ఈరోజు చిద్వి కంటే చైత్రాకే బాగా నచ్చినాయి. అమ్మ నేను సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత, అంటే సాయంత్రం కాదు నైట్ ఈవినింగ్ 4:30కి అలా వస్తారు కదా స్నాక్స్కి, అప్పుడు తినేసిన తర్వాత చెప్తా ఉంది, అమ్మ నేను మళ్ళీ వస్తాను కదా అప్పుడు మళ్ళీ నాకు ఇవే పెట్టు అని చెప్పేసి అంటుంది అనమాట. నైట్ డిన్నర్కి కూడా ఇవే తింటుందంట. అంత నచ్చాయి చైత్రకి. నచ్చుతాయో లేదో అని చెప్పేసి చాలా డౌట్గా ఉన్నాను అనమాట. ఏదైనా మనం రెడీ చేసి పిల్లలకు పెట్టినప్పుడు వాళ్ళు హ్యాపీగా బాగుంది, మంచిగా ఉంది, టేస్ట్ బాగుంది, బాగా చేసాము అని చెప్పేసి అన్నారనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అలానే ఈరోజు నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చైత్ర అవన్నీ టేస్ట్ అవన్నీ ఏం పట్టించుకోదు. తనకు తినాలనిపిస్తే తింటుంది, లేదంటే లేదు. చిద్వి ఏంటంటే దాన్ని అంటే బాగుంది, బాగాలేదు, ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పగలరు అనమాట. కొంచెం ఊహ తెలిసింది కదా. కానీ చైత్ర అలా కాదు. నచ్చినయా ఇవన్నీ ఏం పట్టించుకోదనమాట. తినాలనిపిస్తే తింటుంది, వద్దంటే అక్కడ పడేసి వెళ్ళిపోతుంది. అందుకని కొంచెం డౌట్గా ఉన్నా. కానీ చైత్రకు బాగా నచ్చాయి అనమాట. తినేసి వెళ్ళారు పిల్లలు ఇద్దరూ. అయితే ఈ మధ్య నాకు కొంచెం జలుబు అది తగ్గినా కూడా బాగా హెడ్ఏక్ వస్తుందండి. మనం వీడియోస్కి వాయిస్ అదంతా కూడా నైట్ టైమే కదా చెప్తాము. నైట్ టైం నిద్ర లేకపోవడం వల్ల, అందులోనూ ఫోన్ కొంచెం ఎక్కువ చూడడం వల్ల బాగా తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఏం చేస్తాము, కొంచెం ఆయిల్ పెట్టేసుకొని తలకి మెంతో ప్లస్ జెండు బామ ఏదో ఒకటి రాసుకొని పడుకుంటున్నాను. తప్పదు కొన్ని రోజులు. ఇంకొకటి, మనకి బెల్లం పొడి వీడియో బాగా వైరల్ అవుతుంది. అయితే దాని కింద పాజిటివ్ వస్తున్నాయి, నెగిటివ్ వస్తున్నాయి. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నెగిటివ్ కామెంట్స్ కూడా నేను నెగిటివ్ అనుకోను. వాళ్ళు నాకు తెలియని విషయాన్ని ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యొద్దు, ఇలా అని చెప్తున్నారైనా అనుకుంటా, సజెషన్ ఇస్తున్నారైనా అనుకుంటాను. నేను నెగిటివ్గా మాట్లాడుతున్నారని అయితే అనుకోనండి. ఇంకొకటి, ఇవన్నీ నాకు యూజ్ అయ్యే టిప్సే. అంటే ఇలా చేస్తే ఇలా ఉంటుందా, ఇలా చేస్తే ఇలా ఉంటుందా అని చెప్పేసి నేను కూడా ఆలోచించుకోవడానికి ఉంటుంది. నెగిటివ్ కామెంట్స్ అయినా పాజిటివ్ కామెంట్స్ అయినా నేను ఏమైనా పాజిటివ్గానే తీసుకోవాలని ముందే డిసైడ్ అయ్యాను అనమాట. ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు. ఇంకొక విషయం అబ్బా, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో స్టార్టింగ్లో చెప్తాను, మళ్ళీ చెప్దాము అని చెప్పేసి అడిగితే కదా, అడగందే అమ్మాయినా పెట్టదంటారు. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడిగితేనే కదా మీరైనా సపోర్ట్ చేస్తారు. అందుకని అనమాట వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి.